2017లో చాలా ఘాటైన ఆరోపణలు ప్రధాని మోదీ ఎదుర్కొన్నారు. మోదీ రోజుకి 5 మష్రూమ్స్ తింటారని, ఒక్కో పుట్టగొడుగు దాదాపు 80,000 రూపాయలని, వాటిని ప్రత్యేకంగా తైవాన్ నుంచి తెప్పిస్తున్నారని అప్పటి కాంగ్రెస్ నేత అల్పేష్ ఠాకూర్ ఆరోపించారు. అది అప్పట్లో దేశవ్యాప్తంగా ఓ పెద్ద దుమారమే రేపింది. ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇటువంటి ఆరోపణలే వినిపించాయి. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హయాంలో 3,60,00,000 రూపాయల ఎగ్ పఫ్లు తిన్నారని టీడీపీ ఆరోపించింది. అంటే రోజుకి దాదాపు 2,000 రూపాయలు కేవలం ఎగ్ పఫ్ల కోసమే ఖర్చు చేశారని వార్త తెగ వైరల్ అయింది. మీమ్స్ కూడా చక్కర్లు కొట్టాయి. ఇక గత కొన్ని రోజులుగా హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుక్కు కూడా ఓ ఫుడ్ కాంట్రవర్సీలో ఇరుక్కున్నారు. ఆయన ప్రొటెక్టెడ్ స్పీషీస్ కి చెందిన జంగ్లీ ముర్గాను తిన్నారని, అది ఇల్లీగల్ అని తెగ గొడవ జరుగుతోంది. తెలంగాణలో కూడా ఇంచుమించు అలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. అయితే మీడియా దీన్ని రిపోర్ట్ చేయడానికి మొహమాట పడుతోందో లేక పెద్ద విషయం కాదులే అని ఊరుకుంటుందో కానీ దీని గురించి డిస్కషన్ అయితే జరగట్లేదు. ఓ ప్లేట్ భోజనం ధర ఎంత ఉంటుంది? చాలా చోట్ల 100 రూపాయలకు కడుపు నిండా భోజనం పెడుతుంటారు. కాస్త పేరు మోసిన హోటల్లో అయితే బఫే భోజనానికి 400 నుండి 500 రూపాయలు ఖర్చు పెడితే ఏదో స్పెషల్ ఒకేషన్ అనే అర్థం. అప్పట్లో కుమారి ఆంటీ ప్లేట్కి 1000 రూపాయలు నాన్ వెజ్కి తీసుకుంటున్నారని తెగ హడావిడే జరిగింది. చాలా చోట్ల ఓ సాధారణ ప్లేట్ మీల్స్కి 60 రూపాయలకే పెడుతుంటారు. ఆంధ్రాలో అన్నా క్యాంటీన్లో భోజనం చేయాలంటే 5 రూపాయలు ఇస్తే సరిపోతుంది. మొన్న శ్రీకాకుళంలో ఓ హోటల్లో 4 రూపాయలకే ప్లేట్ బిర్యానీ పెడితే దాదాపు తొక్కిసలాట జరిగినంత పనైంది. 2 రాష్ట్రాల్లో అత్యంత ఖరీదైన తాజ్ ఫలక్నుమా ప్యాలెస్లో అయితే భోజనం చేయాలంటే 4,000 నుండి 11,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇవి కొన్ని సాధారణ అసాధారణ భోజన ఖర్చులకు ఉదాహరణలు. యావరేజ్గా ఓ 1000 నుండి 2,000 అవ్వచ్చేమో, అంతే తప్ప అంతకు మించి ఖర్చు కావడం అనేది అరుదైన సంఘటన. కానీ తెలంగాణ కాంగ్రెస్ నేతలు కేవలం ఒక్క పూట భోజనానికి ఎంత ఖర్చు పెట్టారో తెలుసా? 100 మందికి కలిపి అక్షరాల 32 లక్షలు, అంటే ఒక్కొక్కరికి 32,000 ఖర్చు అయిందనమాట. అవును, ఇది అక్షరాల సత్యం. ఇది నేను చెప్తున్న మాటనో లేక గాలి వార్తనో కాదు. సాక్షాత్తు తాజ్ కృష్ణ హోటల్ నుండి వేములవాడ ఆలయ చైర్మన్కి వెళ్లిన బిల్లులో ఈ లెక్కలు బయటపడ్డాయి. 32,000 రూపాయలంటే ఓ సగటు మధ్య తరగతి వ్యక్తి సంపాదించే ఓ నెల జీతంతో సమానం. ఇంకా నిక్కచ్చిగా చెప్పాలంటే చాలామందికి 30,000 జీతం కూడా అందని పరిస్థితి. కానీ ప్రజల శ్రేయస్సు తమ లక్ష్యమని పదే పదే డబ్బా కొట్టుకునే ప్రజాపాలకులు మాత్రం కేవలం ఒక్క పూట భోజనానికి అంత దుబారా ఖర్చు చేసి పారేశారు. ఎన్నికల ముందు రాష్ట్రం అప్పుల పాలైంది. మిగులు బడ్జెట్లో ఉన్న తెలంగాణను 7 లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి నెట్టేశారు. 1,00,000 కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి రాష్ట్రాన్ని దివాళా తీయించారని కాంగ్రెస్ నేతలు వరుస ప్రకటనలు చేశారు. తమ ఎన్నికల ప్రచారంలో వాడిన అస్త్రాల్లో ఈ అప్పులను కూడా ఓ అస్త్రంగా మార్చుకున్నారు. అక్కడితో ఆగలేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా రాష్ట్రం అప్పుల్లో ఉంది అనే ఆణిముత్యం ప్రతి ఒక్కరి నోట్ నుండి జాలువారుతూనే ఉంది. నిత్యం తమ కడుపు మార్చుకునే పైసా పైసా కూడబెడుతున్నామని సీఎం రేవంత్ రెడ్డి ఎన్నోసార్లు తమ ప్రసంగాల్లో చెప్పారు. అలాంటి ముఖ్యమంత్రి ఇప్పుడు చేస్తున్నదేంటి? రాచ మర్యాదలు అనుభవిస్తున్నారు. గత నెల 20వ తేదీన వేములవాడ రాజన్న ఆలయానికి వెళ్ళి కేవలం భోజనానికి 32 లక్షలు ఖర్చు చేశారు. కేవలం 100 మంది మాత్రమే పాల్గొన్న ఈ కార్యక్రమంలో లంచ్ కోసం 32 లక్షలు కేటాయించారంటే భోజనం పేరిట ఒక్కొక్క ప్లేట్కి 32,000 ఖర్చు చేసింది రేవంత్ సర్కార్. అప్పుల ఊబిలో ఉన్న రాష్ట్రం కోసం తాము కడుపు మార్చుకొని కష్టపడటం అంటే ఇలా విలాసవంతమైన ఖర్చులు చేయడమేనా? ఓవైపు పౌష్టికాహారం లభించక కలుషిత ఆహారం తిని 53 మంది పేద విద్యార్థులు మరణిస్తే, మరోవైపు ఒక్కొక్క ప్లేట్ భోజనానికి 32,000 ఖర్చు చేసిన పాలకులను కాస్తైనా సిగ్గుండాలి. డైట్ ఛార్జీలను గొప్పగా పెంచామని చెప్పుకుంటున్న ప్రభుత్వం వాస్తవానికి ఎంత పెంచిందో తెలుసా? 1,100 రూపాయలు ఉన్న డైట్ ఛార్జీలను 1,540 రూపాయలు మాత్రమే పెంచారు. అది ఒక్కరోజుకు కాదు, నెల రోజులకు. ముఖ్యమంత్రి నుండి విఐపీల వరకు ఒక్క పూట భోజనం కోసం చేసిన ఖర్చు 32,000 రూపాయలతో పోలిస్తే ఇది 5% మాత్రమే. అప్పులతో తెలంగాణ దివాళా తీసిందని శ్వేతపత్రాలు రిలీజ్ చేసి మరీ అప్పుల రాష్ట్రమని ప్రపంచమంతా చాటింపు వేసిన కాంగ్రెస్ ఇప్పుడు ఏం చేస్తోంది? కడుపు మార్చుకొని పైసా పైసా కూడబెట్టడం అంటే ఇదేనా? 32,000తో ప్లేట్ భోజనం చేయడమేనా? అయినా ఆలయానికి వెళ్ళి తాజ్ కృష్ణ హోటల్ నుండి సిబ్బందితో వంటలు చేయించుకోవాల్సిన అవసరం ఏంటి? కేవలం ఒక్క పూట భోజనం కోసం అంత ఖర్చు చేయడం ఎందుకు? కేవలం భోజనమే కాదు, ఇతర రాచ మర్యాదలకు కలిపి మొత్తం 1,70,00,000 రూపాయల వరకు ఖర్చు అయింది. ప్రభుత్వ పాఠశాలలు చూస్తే మరుగుదొడ్లు సరిగ్గా లేవు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ట్యాబ్లెట్లు కూడా లేవు. కొన్ని చోట్ల గురుకుల బిల్డింగ్లకు అద్దెలు కూడా చెల్లించట్లేదు. ఇక గురుకులాల్లో ఎంత అద్భుతమైన ఆహారం అందిస్తున్నారో అందరికీ తెలిసిందే. 1,70,00,000తో ఎన్నో కొన్ని గురుకులాల్లో మరుగుదొడ్లు నిర్మించవచ్చు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మందుగోళీలు అందుబాటులో పెట్టవచ్చు. గురుకుల బిల్డింగ్లకు అద్దెైనా చెల్లించవచ్చు. కానీ సర్కారు ఏం చేస్తోంది? కేవలం ఒక్క పూట భోజనానికి లక్షల్లో ఖర్చు చేస్తోంది. నిజంగానే అంత హై రేటెడ్ ఫుడ్ను తెలంగాణ కాంగ్రెస్ నేతలు తీసుకుంటున్నారా? అదే నిజమైతే ఈ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ఎందుకు అంత కాస్ట్లీ ఫుడ్ అందించడం లేదు? సరే, ఇప్పుడు ఆ 1,70,00,000 బిల్లు వేములవాడ రాజన్న ఆలయ చైర్మన్కు చేరింది. ఆ బిల్లు ఎవరు చెల్లిస్తారు? ఆలయ అధికారులే చెల్లించాలా? అంత పెద్ద మొత్తాన్ని చెల్లించడం సాధ్యమయ్యే పనేనా? పోనీ కలెక్టర్ వద్దకు బిల్లు ఫైల్ చేరిందని కలెక్టర్ ఖాతా నుంచే ఆ డబ్బులు చెల్లిస్తారా? అంత కాస్ట్లీ ఫుడ్ తిన్నది ఎవరు? ఆ ఖర్చును భరించాల్సింది ఎవరు? అయినా ఈ తిండి గోల ఏంటనే అనుమానం రావచ్చు. బీఆర్ఎస్ హయాంలో చీఫ్ సెక్రటరీగా ఉన్న సోమేష్ కుమార్ చాయ్ బిస్కెట్ల కోసం భారీగా ఖర్చు చేశారని, అప్పుల రాష్ట్రంలో ఈ వృధా ఖర్చులు అవసరమా అని మాట్లాడింది కూడా ఈ కాంగ్రెస్ నేతలే. మరి ఇప్పుడు రేవంత్ లక్షల రూపాయలతో పంచభక్ష పరిమాణంపై నిలదీయరెందుకు? చివరిగా ఓ మాట, కూటి కోసం కోటి విద్యలు అనే సామెతను అందరూ వినే ఉంటారు. కానీ ఈ కాంగ్రెస్ నేతల వ్యవహారాన్ని బట్టి చూస్తే ఇకపై కూటి కోసం కోటి ఖర్చులు అని చెప్పుకోవాల్సి వస్తుందేమో.